సో వెరీ గుడ్ మార్నింగ్ అమ్మ అందరికి. సో ఆల్రెడీ morning. గుడ్ మార్నింగ్. సో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ సగం అయిపోయింది, ఓకేనా. సో సస్పెన్స్ అకౌంట్ వరకు వచ్చాం. సో సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి, ఎవరైనా చెప్తారా? After preparation of After trial balance. ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సో ఓపెన్ చేయండి అమ్మా, పేజ్ నెంబర్ 199. సో పేజ్ నెంబర్ 199 ఓపెన్ చేసే ముందు అసలు సస్పెన్స్ అకౌంట్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడమ్మా. అది ఎవరైనా చదవడానికి ట్రై చేయండి. చంద్రరావు చదువుతావా? కార్తిక్ చదువుతాడు. పేజ్ నెంబర్ 198 లో ఉంచడం సస్పెన్స్ అకౌంట్ అంటే ఏంటి అని చాలా స్లోగా చదువు, కంగారు కాకుండా నెమ్మదిగా చదువు, అందరికీ అర్థం అవ్వాలి. Yes, sir. Meaning, sometimes, despite of an accountant's best efforts, the trial balance may not agree. In such circumstances, the difference between the debit and credit totals should be transferred to an account called suspense account. By doing so, the trial balance is made to agree and delay in the preparation of final accounts can be avoided. అకౌంటెంట్స్ అంటే ఎంత కష్టపడి వర్క్ చేసినా ట్రయల్ బ్యాలెన్స్ లో మాక్సిమం టాలీ అయిపోతుందంట, ఒక్కొక్కసారి టాలీ అవ్వదంట. అలా టాలీ అవ్వనప్పుడు ఆ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ కి, ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ లో 1 lakh ఉందమ్మా, క్రెడిట్ లోని 90,000 ఉంది. ఆ 10,000 డిఫరెన్స్ ని దేంతో ఫిల్ చేస్తారంట? సస్పెన్స్ అకౌంట్ తో ఫిల్ చేస్తారంట. సస్పెన్స్ అకౌంట్ తో ఫిల్ చేయడానికి కారణం ఏంటి అంటే, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత మనం వేయాల్సిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇంకా చెప్పాలంటే ఫైనల్ అకౌంట్స్ లేట్ అవ్వకుండా, డిలే అవ్వకుండా ఉండడానికి ఈ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఇల్యూషనరీ అకౌంట్ ఆర్ ఇమాజినరీ అకౌంట్ నోన్ యాజ్ సస్పెన్స్ అకౌంట్. ఓకేనమ్మా, నెక్స్ట్. Suspense account is an imaginary account opened and used as a temporary measure to make two sides of the trial balance agree. As and when the efforts which causes the disagreement in trial balance are detected, rectification entries should be passed through suspense account. Detection and rectification of all the errors will result in automatic closure of suspense account. If the debit సస్పెన్స్ అకౌంట్ అంటే ఒక ఇమాజినరీ అకౌంట్ అంట, టెంపరీ అకౌంట్ అంట. ఓన్లీ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేయడానికి మాత్రమే సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, ఓకేనమ్మా. అండ్ ఈ సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేసే అర్థం ఏంటి, కొన్ని ఎర్రర్స్ ఉన్నాయని. ఎప్పుడైతే ఉన్న ఎర్రర్స్ మనం ఐడెంటిఫై చేసి క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తామో ఆటోమేటిక్ గా సస్పెన్స్ అకౌంట్ ఏమైపోద్దంట, క్లోజ్ అయిపోద్దంట, ఓకేనా. సో మన థాట్ ఎలా ఉండాలి అంటే, ఎర్రర్ మనం ఇప్పుడు నెక్స్ట్ సమ్స్ నుంచి ఇలస్ట్రేషన్ 6 నుంచి చేసే సమ్స్ లో ఎర్రర్ ఉంది అంటే అక్కడ ఏమున్నట్టు, ఆల్రెడీ సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయ్యి ఉన్నట్టు. ఇప్పుడు మనం రెక్టిఫై చేయడం వల్ల ఓపెన్ అయిన సస్పెన్స్ అకౌంట్ ఏమవుతుందంట, క్లోజ్ అవుతుంది, ఓకేనమ్మా. నెక్స్ట్. If the debit total in the trial balance is in excess of credit total, suspense account should be credited with the difference. Similarly, suspense account should be debited with the difference when the credit side total is more than the debit side total. In other words, suspense account will appear on that side of the trial balance whose total is less than the total of other side. సింపుల్ గా చెప్తాను అనమాట. టోటల్ డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది, క్రెడిట్ సైడ్ తక్కువ ఉంది, అప్పుడు క్రెడిట్ సైడ్ సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తావు. లేదు క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది, డెబిట్ సైడ్ తక్కువ ఉంది, అప్పుడు డెబిట్ సైడ్ సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తావు. ఇటువైపు అయితే ఏ సైడ్ అయితే నీకు లెస్ బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ వైపు సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తావు అని చెప్తున్నాడు, ఓకేనా. నెక్స్ట్. Following points should be kept in mind while passing rectification entries through suspense account. Number suspense account is used to rectify those errors which affect the trial balance. Number 2, if the account which is to be rectified is debited in the rectifying entry, suspense account will be credited to complete the double entry. చూసారమ్మా, సస్పెన్స్ అకౌంట్ ఈజ్ యూజ్డ్ టు రెక్టిఫై దోస్ ఎర్రర్స్ విచ్ ఎఫెక్ట్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ చేస్తుంటే, ఆ ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ చేస్తున్న ఎర్రర్స్ అన్నిటినీ కూడా ఏ అకౌంట్ మనం ఇమాజినరీ అకౌంట్ లో ఓపెన్ చేస్తాం, ఏంటది, సస్పెన్స్ అకౌంట్. ఇంకోటి చూడండి, ఇఫ్ ద అకౌంట్ విచ్ ఈస్ టు బి రెక్టిఫైడ్ ఇస్ డెబిటెడ్ ఇన్ ద రెక్టిఫైయింగ్ ఎంట్రీ,
సస్పెన్స్ అకౌంట్ విల్ బి క్రెడిటెడ్ టు కంప్లీట్ ద డబుల్ ఎంట్రీ. ఆల్రెడీ అందులో ఏముంటుందంటే సస్పెన్స్ అకౌంట్ ఉంటుంది. సస్పెన్స్ అకౌంట్ ఉంటుంది కాబట్టి దాన్ని రెక్టిఫై చేయడానికి మనం ఏం చేస్తాం? ఆపోజిట్ సైడ్ సస్పెన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తాము. ఓకేనా? And in the same way, if the account which is to be rectified is credited, in the rectifying entry, suspense account will be debited to complete the double entry. ఓకేనమ్మా? సో మన ఇమాజినరీ ఎలా ఉండాలంటే ఆల్రెడీ తప్పు జరుగుతుంది తప్పు జరిగినప్పుడే అది ఏ అకౌంట్ ఓపెన్ అయిపోయింది? సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తున్నాం. ఓకేనా? సో ఎవరైతే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ చెప్తున్నప్పుడు మిస్ అయ్యారో ఇప్పుడు నెమ్మదిగా ఆలోచించడానికి ట్రై చేయండి అమ్మా. ఓకేనా? నేను చాలా నెమ్మదిగా చెప్తాను చూడండి. సో కార్తీక్ చదవమ్మా. ఇల్లస్ట్రేషన్ 6 నువ్వే చదువు. Credit sales to Mohan rupees 7,000 were posted to Srinu as 5,000. కరెక్ట్ ఎంట్రీ ఏంటి అసలు? Mohan account debit to sales account sir 7,000. మోహన్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ 7,000. ఓకే. మరి ఇక్కడ రాంగ్ ఏం జరిగింది? రాంగ్ ఎంట్రీ ఏంటి? మోహన్ కి పోస్ట్ చేయాల్సింది శ్రీనుకి పోస్ట్ చేశారు సార్. అది కూడా 5,000 కి పోస్ట్ చేశారు సార్. క్రెడిట్ సేలే కానీ మోహన్ పేరు రాయలేదు, శ్రీను పేరు రాశారు. అంటే ఎలా రాసి ఉంటారు ఎంట్రీ? శ్రీను అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ సార్. శ్రీను అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ ఎంత? 5,000. ఓకేనా? సేల్స్ 7,000 సార్. సేల్స్ గురించి ఏం మాట్లాడారు? అదనమాట. ఏంటి దేని గురించి? మరి పోస్టెడ్ టు సీను, ఓన్లీ సీనుకి మాత్రమే 5,000. మరి సేల్స్ గురించి ఏం మాట్లాడలేదు. మరి సేల్స్ దగ్గర ఏం ఓపెన్ అయ్యి ఉంటది? సేల్స్ ఎంత ఓపెన్ అయ్యి ఉంటది? 7,000. ఇది 7,000 ఓపెన్ అవుతుంది. నిన్న మనం చెప్పుకున్న నార్మల్ సస్పెన్స్ అకౌంట్ లేనప్పుడు చెప్పాం దేని గురించి అయితే మాట్లాడుతున్నాడో అదే తప్పు జరిగింది. మరి రెండోది కరెక్ట్ గానే జరిగింది. ఓకేనా? ఇప్పుడు చూడండి నార్మల్ గా, ఇంకా మీకు ఏం తెలియదు కదా నార్మల్ గా. ఇప్పుడు సేల్స్ ఏమో 7,000 ఉందమ్మా. శ్రీను అకౌంట్ డెబిట్ లో 5,000 ఉంది. ఎట్ సైడ్ తక్కువ ఉంది? డెబిట్ సైడ్ సార్. డెబిట్ సైడ్ తక్కువ. డెబిట్ సైడ్ ఏం ఓపెన్ అయ్యి ఉంటది? సస్పెన్స్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంటది అనేది మీ అజంప్షన్ అనమాట. అర్థమవుతుందా? ఈ డిఫరెన్స్ అమౌంట్ 2,000 ఏదైతే ఉందో లైట్ గా రాస్తున్నాం. 2,000 ఏదైతే ఉందో ఆ 2,000 ఆల్రెడీ ఏం ఓపెన్ అయింది? సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఇది రెక్టిఫై చేద్దాం చూడండి. రెక్టిఫికేషన్ ఎంట్రీ చెప్పండి అమ్మా. 2 సేల్స్ కరెక్ట్ గానే పడింది. దాన్ని రెక్టిఫై చేయాలి మనం? నో సార్. చేయట్లేదు. అసలు రాయాల్సింది ఏంటి? మోహన్ అకౌంట్. రాసాడా? నో సార్. రాయలేదు. ఇప్పుడు రాస్తాను. మోహన్ అకౌంట్ డెబిట్ 7,000. ఓకే. నెక్స్ట్ తప్పేం జరిగింది? శ్రీను అకౌంట్ 5,000 సార్. శ్రీను అకౌంట్ 5,000 డెబిట్ అయింది. డెబిట్ అయిందని క్యాన్సిల్ చేయండి ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి సార్. డెబిట్ అయిందని క్యాన్సిల్ చేయండి క్రెడిట్ చేయాలి. సో 2 శ్రీను అకౌంట్ 5,000. మరి మళ్ళీ డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ. ఆ డిఫరెన్స్ 2,000 ఏం చేస్తున్నాం మనం? సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఎందుకు వేస్తున్నాము సస్పెన్స్ అకౌంట్? 2 సస్పెన్స్ అకౌంట్ ఎందుకు వేస్తున్నాం? ఆల్రెడీ ఏం ఓపెన్ అయింది? రాంగ్ ఎంట్రీ జరిగినప్పుడు డిఫరెన్స్ అమౌంట్ కి 2,000 సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవుతుందని రాశాను ఇక్కడ. అవునా? ఈ 2,000 ని క్యాన్సిల్ చేశాను. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. చంద్రరావు అర్థమైందా? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ కార్తీక్. నెక్స్ట్ credit purchases from Sarath rupees 9,000 were posted to the debit of Kiran as rupees 10,000. Credit purchases from Sarath rupees 9,000 were posted to the debit of Kiran as 10,000. Okay. Correct entry ఏంటి చెప్పమ్మా? Purchases account debit to Sarath account sir. Purchases account debit to Sarath account. ఎంతది? 9,000 sir. 9,000. ఓకే ఫైన్. నెక్స్ట్ రాంగ్ ఎంట్రీ ఏం జరిగింది? Wrong entry. Were posted to the debit of Kiran
యాజ్ 10,000 అన్నాడు. చెప్పగలవమ్మా? డెబిట్ ఆఫ్ కిరణ్ యాజ్ 10,000 రాంగ్ ఎంట్రీ ఏం పడింది? కిరణ్ ని డెబిట్ చేసేయడం సార్. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు కిరణ్ అకౌంట్ అని పర్చేస్ అకౌంట్ డెబిట్ కిరణ్ అకౌంట్ డెబిట్ టు అని చెప్పి క్రెడిట్ లో వదిలేసారు సార్ ఏం రాయకుండా. పర్చేజ్ అకౌంట్ డెబిట్. ఓకే. పర్చేజ్ అకౌంట్ డెబిట్. నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ ఏం జరిగింది? కిరణ్ అకౌంట్ సార్. అది కూడా కిరణ్ అకౌంట్ కూడా డెబిటే చేసాడా? ఎస్ సార్. కిరణ్ అకౌంట్ డెబిట్. కిరణ్ అకౌంట్ ఎంత డెబిట్ చేసాడంట? 10,000 సార్. 10,000కి డెబిట్ చేసాడంట. ఓకే. పర్చేజ్ అకౌంట్‌కి ఆడ ఏం చెప్పలేదు. ఏం చెప్పకపోతే ఏం చేసి ఉంటాడు? కరెక్ట్ గానే వేసి ఉంటారు సార్. కరెక్ట్‌గా 9,000 ఏసుంటాడు. మరి శరత్ అకౌంట్ ఏసాడా? నో సార్. మరి శరత్ అకౌంట్‌కి రాస్తున్నాను చూడండమ్మా. నార్మల్‌గా రాస్తున్నాను చూడండి. లైట్‌గా రాస్తున్నాను. సస్పెన్స్ అకౌంట్ ఈ 19,000కి క్రెడిట్‌లో ఏం ఓపెన్ అయిపోయి ఉంటది? సస్పెన్స్ అకౌంట్. సస్పెన్స్ అకౌంట్ సస్పెన్స్ అకౌంట్ అని చెప్పి ఎంత ఓపెన్ అవుతదమ్మా? 19,000 సార్. అర్థం అవుతుందా లేదా? అమ్మ నేను రాస్తుంది మీకు కనిపిస్తుందా? నో సార్. నో సార్. మరి చెప్పరేంటమ్మా? ఒక్కసారి ఉండండి. ఇప్పుడు చూడండి. ఎస్ సార్. ఎస్ సార్. సో సస్పెన్స్ అకౌంట్ లైట్‌గా రాస్తున్నానమ్మా 19,000. ఓకేనా? కరెక్ట్ ఎంట్రీ ఏంటంటే పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు శరత్ అకౌంట్. రాంగ్ ఎంట్రీ ఏంటి? నార్మల్‌గా పర్చేజ్ గురించి ఏమీ చెప్పలేదు. అంటే పర్చేజ్ గురించి అక్కడ రాసుంటాడు. ఓకేనా? శరత్ అసలు రికార్డే చేయలేదు. ఎందుకంటే శరత్ గురించి ఏమి మాట్లాడలేదు అక్కడ. ఓకేనా? శరత్ పర్చేజ్ జరిగింది గానీ దాని గురించి మాట్లాడలేదు. తప్పు ఎక్కడ జరిగిందన్నాడు ఓన్లీ. కిరణ్ జరిగింది. కిరణ్ ఏమన్నాడు? కిరణ్ అసలు అవసరమే లేదు. అలాంటోన్ని తీసుకొచ్చి డెబిట్ చేసాడు 10,000కి. సో, ఈ 19,000కి ఏం ఓపెన్ అయిపోయింది? సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రెక్టిఫికేషన్ చేస్తాను చూడండి. రెక్టిఫై చేస్తాను చూడండి. కిరణ్ అసలు ఉండొచ్చా? నో సార్. నో సార్. ఆడు అనవసరంగా డెబిట్ అయ్యాడు. క్యాన్సిల్ చేయంటే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి సార్. క్రెడిట్. టు కిరణ్ అకౌంట్ 10,000కి క్రెడిట్ చేశాడు. అసలు పడాల్సింది ఏంటి? శరత్ అకౌంట్ సార్. టు శరత్ అకౌంట్. ఎంత అమౌంట్‌కి? 9,000 సార్. 9,000. ఈ 19,000 డిఫరెన్స్ ఆల్రెడీ ఏం ఓపెన్ అయిందమ్మా? సస్పెన్స్ అకౌంట్. ఎటువైపు ఓపెన్ అయింది? క్రెడిట్ చేయాలి సార్. దాన్ని క్యాన్సిల్ చేయంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి సార్. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ 19,000. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ చెప్తాను. ప్రాబ్లమ్ లేదు. ఖచ్చితంగా కన్‌ఫ్యూజ్ అవుతారు. ఒక్కసారి ఒక 1 మినిట్ దాన్ని మళ్ళీ ట్రాన్సాక్షన్ చదవండి. కరెక్ట్ ఎంట్రీ ఏంటి? రాంగ్ ఎంట్రీ ఏంటి? రెక్టిఫికేషన్ ఎంట్రీ ఏంటి? సరిగ్గా చూడండి. డౌట్ ఉంటేనే మళ్ళీ చెప్తాను. ఏం ప్రాబ్లమ్ లేదు. ఈ మొత్తం అన్నీ ఇలాగే ఉంటాయి. ఎటైతే రాంగ్ జరిగి ఖాళీగా ఉందో, ఆ ఖాళీ ఉన్న ప్రతి చోట కూడా ఆల్రెడీ ఏం ఓపెన్ అయిపోయి ఉంటది? సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయిపోయి ఉంటది. అలాంటి సస్పెన్స్ అకౌంట్ క్యాన్సిల్ చేస్తాం. చూడండి ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్‌లో డెబిట్ సైడ్ ఓపెన్ సస్పెన్స్ అకౌంట్ క్యాన్సిల్ చేయడానికి క్రెడిట్ చేశాను. సెకండ్ ట్రాన్సాక్షన్‌లో క్రెడిట్ సైడ్ సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయింది. క్యాన్సిల్ చేయడానికి డెబిట్ చేశాను. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్‌కెళ్ళొచ్చా? ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? ఏం మాట్లాడట్లేదా ఎవరన్నా? ఎవరికైనా డౌట్ ఉందా? నో సార్. ఓకే. నెక్స్ట్ చదువైతే. Goods returned to Shailaja rupees 4,000 were posted to the credit of Pavani as rupees 3,000 sir. తప్పేం జరిగిందో అయన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ కరెక్ట్ ఎంట్రీ చెప్పమ్మా నాకు. రిటర్న్డ్ టు పావని అంట. అంటే ఏంటి? Shailaja పర్చేజ్ account రిటర్న్సా? debit సేల్స్ to రిటర్న్సా? sir. ఏమ్మా? Shailaja account debit to purchase returns account sir. శైలజ అకౌంట్ డెబిట్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. ఎంత అమౌంట్? 4,000 శైలజ each. 4,000. ఇక వరకు క్లారిటీ. నెక్స్ట్ రాంగ్ ఎంట్రీ. రాంగ్ ఎంట్రీ ఏం జరిగిందో చూద్దాం చూడండి. గూడ్స్ రిటర్న్ టు శైలజ rupees 4,000 were posted to the credit of పావని.
అంటే ఏం కరెక్ట్ గా పడి ఉంటది? Purchase returns, sir. టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ కరెక్ట్ గా పడింది 4000. కరెక్ట్ గా పావని పట్టడంతో పాటు ఇంకేం జరిగిందమ్మా? Credit లో పర్చేజ్ పడి రిటర్న్స్ కరెక్ట్ గా పడడంతో పాటు టు పావని అసలు మనం ఈ సినారియోలో లేని ఒక పావని అనే అకౌంట్ మనం ఏం చేసాం? క్రెడిట్ Credit. చేసాం. అది కూడా 4000 చేయలేదు మళ్ళీ. ఎంత చేసామమ్మా? 3000కి చేసాం. అంటే శైలజ పక్కెళ్ళిపోయింది మొత్తానికి. మొత్తం ఈ 4000 ప్లస్ 3000 టోటల్ 7000కి ఏం ఓపెన్ అయిపోయి ఉంటది? ఆపోజిట్ సైడ్ అండ్ డెబిట్ సైడ్‌లో. Suspense account. సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయిపోయి ఉంటది. అందుకే లైట్‌గా రాసాను దాన్ని. ఇప్పుడు ఆ సస్పెన్స్ అకౌంట్‌ని క్యాన్సిల్ చేయాలి. ఓకేనమ్మా? రెక్టిఫికేషన్ ఎంట్రీ రాస్తాను చూడండి. సో, పావని ఉండొచ్చా? పావనికి ఈ క్రెడిట్‌లో ఉండొచ్చా ఇక్కడ? No, sir. ఉండకూడదు. ఇది క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? Debit చేయాలి, sir. సో, పావని అకౌంట్ డెబిట్ ఎంత? 3000. అసలు పడాల్సింది ఎవరు? Shailaja account, sir. శైలజ అకౌంట్ డెబిట్ 4000. ఈ టోటల్ 7000కి డెబిట్ లో ఆల్రెడీ ఇంతకుముందు ఏం ఓపెన్ అయ్యి ఉంది? Suspense account. దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? Credit చేయాలి. టు సస్పెన్స్ అకౌంట్ 7000. వెరీ సింపుల్ అమ్మా. కరెక్ట్ గా క్లాసులు వింటే చాలా సింపుల్. ఇవన్నీ క్లాసులు వినక మీరు ఎన్ని మర్చిపోతున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది మీకు. జాగ్రత్తగా ఆలోచించండి. చాలా సింపుల్. ఓకేనా? నెక్స్ట్ వన్. Goods returned by Ramaji ₹1000 were posted to Sandhya's account as ₹2000. అక్కడ చిన్న మార్క్ చేసుకోండమ్మా. గూడ్స్ రిటర్న్డ్ బై రామంజీ ₹1000 were posted to debit of సంధ్యాస్ అకౌంట్. అక్కడ మిస్ అయింది అది. పోస్టెడ్ టు డెబిట్ ఆఫ్ సంధ్యాస్ అకౌంట్. పోస్టెడ్ టు సంధ్య అకౌంట్ అంటే అది డెబిట్ అవ్వచ్చు, క్రెడిట్ అవ్వచ్చు. దేనికి చేసాడో చెప్పలేదు అక్కడ. ఓకేనా? మిస్ అయింది. నేను చెప్తున్నాను రాసుకోండి. డెబిట్ టు సంధ్యాస్ అకౌంట్. ఓకేనా? చెప్పము. కరెక్ట్ ఎంట్రీ ఏంటి? రిటర్న్డ్ బై రామంజీ అంట. అంటే ఏంటమ్మా? Sales returns account, sir. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు Ramaji account. రామ్జీ అకౌంట్. ఎంత అమౌంట్? 1000, sir. 1000. నెక్స్ట్ రాంగ్ ఎంట్రీ ఏం పడింది? వర్ పోస్టెడ్ టు మార్చాను కదా అక్కడ. వర్ పోస్టెడ్ టు Sandhya's account. డెబిట్ ఆఫ్ సంధ్యాస్ అకౌంట్. మార్చుకోలేదు నువ్వు? Marching, వర్ sir. పోస్టెడ్ టు డెబిట్ ఆఫ్ సంధ్యాస్ అకౌంట్. Yes, sir. సంధ్య అకౌంట్ కి ఏమైందంట? Debit డెబిట్ చేశారు. అయిందంట. ఓకేనమ్మా? అంటే సేల్స్ రిటర్న్ అకౌంట్ పడిందా పడలేదా? పడింది, సార్. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ పడింది. సేల్స్ రిటర్న్ అకౌంట్ డెబిట్ 1000. దాంతో పాటు ఏమైపోయిందమ్మా? సంధ్య అకౌంట్ కూడా సంధ్య అకౌంట్ డెబిట్. ఎంతకి డెబిట్ అయింది? 2000. 2000. ఈ 1000 ప్లస్ 2000కి రామాంజీ పడలేదు. వాడి ప్లేస్ లో ఏం పడిందమ్మా? సస్పెన్స్ అకౌంట్. సస్పెన్స్ అకౌంట్ 3000 పడిపోయింది. ఇప్పుడు రెక్టిఫికేషన్ చేస్తాను చూడండి. అసలు ముందు సస్పెన్స్ అకౌంట్ ఉండొచ్చా? 3000 దీని నో సార్. క్యాన్సిల్ చేస్తున్నాను. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ 3000. నెక్స్ట్ సంధ్య ఉండొచ్చా? నో సార్. టు సంధ్య అకౌంట్ 2000. అసలు పడాల్సింది ఎవరు? రామ్జీ సార్. టు రామంజీ అకౌంట్ ఎంతకి? 1000 సార్. 1000. ఎనీ డౌట్స్? నెక్స్ట్ Cash sales of ₹2000 were posted to commission account as ₹200. క్యాష్ జరిగింది. క్యాష్ సేల్స్ అంట, కానీ మనం అది కమిషన్ జరిగినట్టు పోస్ట్ చేసామంట. ఓకేనా? చూద్దాం ఎంట్రీ అంత. అది పైగా క్యాష్ సేల్స్ ఏమో 2000 జరిగింది. నేను కమిషన్ పోస్టెడ్ టు కమిషన్ అకౌంట్ యాజ్ 200 రాశాను. మళ్ళీ 2000 కూడా కాదు, 200. చూద్దాం కరెక్ట్ ఎంట్రీ. క్యాష్ సేల్స్ ఎంట్రీ అని చెప్పమ్మా.
cash account debit to sales account, sir. క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ ఎంత 1000. 2000 కానీ రాంగ్ ఎంట్రీ ఏం పడిందో చూడమ్మా. క్యాషే వచ్చింది, సో క్యాష్ అకౌంట్ డెబిట్ 2000 వచ్చింది, కానీ సేల్ రాయలేదు. సేల్ ప్లేస్ లో కమిషన్ అని రాసింది. అంటే ఏంటి? టు Commission account. కమిషన్ అకౌంట్ ఎంత మాత్రం రాసింది? మళ్ళీని 200. 200 రాశాను. మరి ఈ 1800కి ఏం ఓపెన్ అవుతుంది? Suspense account. రాంగ్ ఎంట్రీ దగ్గర సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. మీరు కూడా మీ బుక్స్ లో సస్పెన్స్ అకౌంట్ ఇలాంటివి లైట్ గా రాయండి అమ్మా. మీరు ఇక్కడ ఈ వీడియో మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నేనైతే లైట్ గా రాస్తున్నాను సస్పెన్స్ అకౌంట్ కావాలని, తెలియాలని. ఓకేనా? నెక్స్ట్ దీన్ని ఇప్పుడు రెక్టిఫై చేద్దాం. రెక్టిఫికేషన్ ఎంట్రీ. క్యాష్ అకౌంట్ డెబిట్ మళ్ళీ రాస్తానమ్మా. క్యాష్ డెబిట్ అవ్వాల్సింది డెబిట్ అయింది. ఫస్ట్ ఏం క్యాన్సిల్ చేస్తాను? తప్పు పడిందమ్మా. కమిషన్ అనేది పడాల్సిన అవసరం లేదు, కానీ పడింది. దాన్ని రెక్టిఫై చేయడానికి ఏం చేయాలి? Debit కమిషన్ అకౌంట్ డెబిట్ 200. అసలు పడాల్సింది ఏంటి? సస్పెన్స్. కమిషన్ అకౌంట్ డెబిట్ ఓకే, సస్పెన్స్ అకౌంట్ కూడా క్యాన్సిల్ చేసేద్దాం. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ 1800. అసలు పడాల్సింది ఏంటమ్మా? సేల్స్ అకౌంట్. టు సేల్స్ అకౌంట్ 2000. అర్థమైందా? ఎనీ డౌట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చంద్రరావు చదువుతాడు. Received cash from Rohita 188 rupees has been posted to her account 180 rupees. లోహిత దగ్గర నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకున్నామంట, అంతేనా? Yes, sir. కరెక్ట్ ఎంట్రీ విల్ బి, కరెక్ట్ ఎంట్రీ ఉంటదమ్మా. Cash account debit to Rohita account. క్యాష్ అకౌంట్ డెబిట్ టు రోహిత అకౌంట్. ఎంతది? 188. కానీ రాంగ్ ఎంట్రీ ఏం పడింది? 8 rupees తక్కువ పడింది. హ్యాస్ బీన్ పోస్టెడ్ టు హర్ అకౌంట్ యాజ్ 180. హర్ అకౌంట్ అంటే ఏంటి? క్యాష్ అకౌంట్ కరెక్ట్గా పడింది. క్యాష్ అకౌంట్ డెబిట్ 188 పడింది. టు హర్ అకౌంట్ అంటే రోహిత అకౌంట్ కి మాత్రం ఎంత పడిందమ్మా? 180 పడింది. మరి 8 రూపీస్ కి డిఫరెన్స్ కి ఏం ఓపెన్ అయ్యి ఉంటది? సస్పెన్స్ అకౌంట్. లైట్ గా రాయండి, లేకపోతే పెన్సిల్ తో రాయండి, వేరే కలర్ తో రాయండి. సస్పెన్స్ అకౌంట్. దీన్ని రెక్టిఫై చేద్దాం. రెక్టిఫికేషన్ ఎంట్రీ. సస్పెన్స్ అకౌంట్ ఉండొచ్చా? ఉండవచ్చు. క్రెడిట్ లో సస్పెన్స్ అకౌంట్ ఉండకూడదు కాబట్టి డెబిట్ చేస్తున్నాం. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ 8 రూపీస్. మరి ఎవరిని పెంచాలి? రోహిత తక్కువయ్యారు. రోహిత తక్కువైంది. సో టు రోహిత అకౌంట్ 8 రూపీస్. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు రోహిత అకౌంట్ 8 రూపీస్. నెక్స్ట్ వన్. Goods sold to Ashok 75 rupees were omitted to entered in his account. ఇన్ హిజ్ అకౌంట్ అమ్మా. వాడి అకౌంటే తప్పు జరిగింది. ఓకేనా? మామూలుగా కరెక్ట్ ఎంట్రీ ఏంటమ్మా? నార్మల్ గా కరెక్ట్ ఎంట్రీ Ashok account debit to sales account, sir. అశోక్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఎంత? 75. రాంగ్ ఎంట్రీ ఏం జరిగింది? omitted to in his account అంట. ఓకేనా? Yes, sir. అంటే టు సేల్స్ అకౌంట్ కరెక్ట్ గా రికార్డ్ చేసాం. 75 ఇన్ హిజ్ అకౌంట్ అంటే డెబిట్ సైడ్ ఏం ఓపెన్ అయిపోయిందమ్మా? Suspense account. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ 75. రెక్టిఫికేషన్ చేస్తాను. రెక్టిఫికేషన్ ఎంట్రీ. సస్పెన్స్ అకౌంట్ ఉండొచ్చా? ఉండవచ్చు, sir. టు సస్పెన్స్ అకౌంట్ 75. మరి ఏమైనా దాని ప్లేస్ లో Ashok account. అశోక్ అకౌంట్ డెబిట్ 75. నెక్స్ట్. Credit side of Hari's account was overcashed by 20 rupees. అమ్మ క్రెడిట్ సైడ్ ఆఫ్ హరి అకౌంట్ వాజ్ ఓవర్ కాస్ట్ బై ₹20 అంట. అంత అవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హరి అకౌంట్ చేస్తున్నానమ్మా. హరి అకౌంట్ అనేది వేసాను. డెబిట్ క్రెడిట్ ఉంది. ఓకేనా? హరి అకౌంట్
ఆన్ క్రెడిట్ సైడ్ ఏమైందంటే ఓవర్ క్యాస్ట్ అయిందంట, 20 రూపీస్ ఎక్కువ అయిపోయిందంట క్రెడిట్ సైడ్. 20 రూపీస్ ఎక్కువైపోతే డెబిట్ సైడ్ దాన్ని ఏ అకౌంట్ తో క్యాన్సిల్ చేస్తామమ్మా? సస్పెన్స్ అకౌంట్. ఎంత? 20 రూపీస్. ఓకేనా? అర్థమైందమ్మా? సో 20 ఇక్కడ ఎక్కువైపోయింది, ఇక్కడ ఎక్కువైపోయింది అని తగ్గించాలంటే ఆ డిఫరెన్స్ ని ఎక్కడ వేస్తాం? టు సస్పెన్స్ అకౌంట్ అని చెప్పి డెబిట్ సైడ్ లో వేస్తాము. అవునా? సో ఎంట్రీ విల్ బి హరి అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్ అకౌంట్ 2020. హరి అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్ అకౌంట్ 2020. ఓకేనా? ఇక్కడ నేను లెడ్జర్ అకౌంట్ ఎందుకు చేశాను అంటే వాళ్ళు ఏం చెప్పారు చూడండి, క్రెడిట్ సైడ్ ఆఫ్ హరీస్ అకౌంట్ వాజ్ ఓవర్ క్యాస్ట్ బై ₹20 అని క్లియర్ చెప్పాడు. ఓకేనా? సో క్రెడిట్ సైడ్ ఏమైందంట? ఎక్కువ అయిపోయిందంట. సో దాన్ని తగ్గించాక మనం ఏం చేసాం? డెబిట్ చేసాం. డిఫరెన్స్ అమౌంట్ ని సస్పెన్స్ అకౌంట్ పంపించాము. టు సస్పెన్స్ అకౌంట్ 20 రూపీస్. నెక్స్ట్ వన్ అమ్మా, అర్థమైందా? ఇది హరి అకౌంట్ అర్థమైందా? Yes, sir. ఓకే, నెక్స్ట్. Goods returned from Ramesh, 35 rupees, were not posted to his account. టు హిజ్ అకౌంట్ అంట అమ్మ. గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ రమేష్. కరెక్ట్ ఎంట్రీ చెప్తారా ఎవరని? గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ రమేష్, కరెక్ట్ ఎంట్రీ. Sales return account, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు Ramesh account. Ramesh. టు రమేష్ అకౌంట్. ఎంత అమౌంట్? 35. మరి రాంగ్ ఎంట్రీ ఏంటి? Ramesh account పడలేదు. రమేష్ అకౌంట్ పడలేదు అంటే సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ 35 పడిపోయింది, రమేష్ అకౌంట్ 35 పడలేదు. మరి ఆ 35కి ఏం ఓపెన్ అయిపోద్దమ్మా? Suspense account. టు సస్పెన్స్ అకౌంట్. నెక్స్ట్ రెక్టిఫికేషన్ ఎంట్రీ. సస్పెన్స్ అకౌంట్ ఉండకూడదు, క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలమ్మా? Debit చేయాలి సార్. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ 35 టు రమేష్ అకౌంట్ 35. ఓకేనా? నెక్స్ట్ వన్. Sales book undercasted by 350 rupees. అమ్మ సేల్స్ బుక్ అండర్ క్యాస్ట్ బై ₹350 అంట. అమ్మ సేల్స్ బుక్ అంటే డెబిట్ వస్తుందా క్రెడిట్ వస్తుందా? Credit, sir. ఫర్ ఎగ్జాంపుల్ డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్, ఇది ఎంట్రీ. ఇది 350 రూపీస్ తక్కువ అయిపోయిందంట. 350 రూపీస్ తక్కువ అయిపోయిందంట. ఎటు? క్రెడిట్ సైడ్. అమ్మ క్రెడిట్ సైడ్ తక్కువైంది, మరి దాన్ని పెంచాలంటే Credit చేయాలి, sir. క్రెడిటే చెయ్యాలి. అర్థమవుతుందమ్మా? మరి క్రెడిటే చేయాలంటే ఇది తక్కువ, ఎంత అయితే తక్కువైందో 350 అంతకు ఏం ఓపెన్ అయిపోయి ఉంటదమ్మా? క్రెడిట్ సైడ్. Suspense accounts. దాన్ని క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేయాలమ్మా. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ 350 టు సేల్స్ అకౌంట్ 350. అర్థమైందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోలా చెప్తాను. సస్పెన్స్ అకౌంట్ అండర్ క్యాష్ తక్కువ అయిపోయింది కాబట్టి ఇలా చేస్తాం. ఒకవేళ ఎక్కువ అయిపోయిందంటే క్రెడిట్ సైడ్ ఎక్కువైపోయింది అంటే ఏం చేయాలి? అంటే ఏం ఓపెన్ అయిపోయి ఆపోజిట్ సైడ్ అంటే ఇక్కడ డెబిట్ సైడ్ ఓపెన్ అయిపోయి ఉంటది. సో డెబిట్ సైడ్ లో ఓపెన్ సస్పెన్స్ అకౌంట్ క్యాన్సిల్ చేయడానికి క్రెడిట్ చేసి ఉండేవాళ్ళం, సేల్స్ ని తగ్గించడానికి క్రెడిట్ చేసి ఉండేవాళ్ళం. ఎంట్రీ విల్ బి సేల్స్ అకౌంట్ డెబిట్ సస్పెన్స్ అకౌంట్ అయి ఉండేదమ్మా. ఎనీ డౌట్? అర్థమైంది అందరికీ? ఏం డౌట్ ఉందా? నెక్స్ట్ వన్ ఇలస్ట్రేషన్ నెంబర్ 8 చరిష్మా. Yes, sir. Purchase book overcast by 400. అమ్మ పర్చేస్ బుక్ ఓవర్ క్యాస్ట్ బై 400 అన్నాడు. పర్చేస్ బుక్ ఏ బ్యాలెన్స్ చెప్పమ్మా? Debit balance, sir. డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువైపోయింది అంటే సస్పెన్స్ అకౌంట్ ఎటు సైడ్ ఓపెన్ అయ్యి ఉంటది? Credit side, sir. క్రెడిట్ సైడ్ ఓపెన్ అయిపోయి ఉంటుంది. సో క్రెడిట్ సైడ్ ఓపెన్ సస్పెన్స్ అకౌంట్ క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? Debit చేయాలి, sir. మామూలుగా రాస్తున్నా. ఫస్ట్ పర్చేస్ కి ఎంట్రీ చెప్పమ్మా. Purchase account debit to పర్చేస్ అకౌంట్ డెబిట్ టు creditor account. క్రెడిటార్ అకౌంట్. ఇప్పుడు ఈ పర్చేస్ ఉంది కదా, ఈ డెబిట్ సైడ్ ఎక్కువ అయిపోయిందంట. ఎంత ఎక్కువ అయిపోయింది?
400 ఎక్కువైపోయింది. ఈ ఎక్కువైపోయిన 400కి క్రెడిట్ సైడ్ ఓపెన్ అయిపోద్ది, Suspense account. సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయిపోద్ది. క్రెడిట్ సైడ్ ఓపెన్ అయిన సస్పెన్స్ అకౌంట్ క్యాన్సిల్ అంటే ఏం చేయాలి? Debit చేయాలి డెబిట్ సార్. చేయాలి. సస్పెన్స్ అకౌంట్ డెబిట్. ఎక్కువైపోయిన పర్చేస్ డెబిట్ చేయడం తగ్గించాలంటే ఏం చేయాలి? To purchase account. పర్చేస్ అకౌంట్ 400. సో రెక్టిఫికేషన్ ఎంట్రీ విల్ బి సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ అకౌంట్. సార్ వీటికి ఎందుకు మీరు ఇలాగా కరెక్ట్ ఎంట్రీ, రాంగ్ ఎంట్రీ, రెక్టిఫికేషన్ ఎంట్రీ రాయట్లేదు? అమ్మ ఇవి బుక్ డైరెక్ట్ గా బుక్స్ అని చెప్తున్నాం. డైరెక్ట్ ఈ పర్చేస్ బుక్, సేల్స్ బుక్ అంటున్నప్పుడు మనం ఇలా రాయలేము. కరెక్ట్ ఎంట్రీ, రెక్టిఫికేషన్ ఎంట్రీ ఏదో ఒకదాని గురించి చెప్తున్నప్పుడు రాయలేము. ఓకేనా? Yes నెక్స్ట్ sir. Purchase returns book under cash by 26 rupees. మళ్ళీ పర్చేస్ రిటర్న్స్ బుక్ అంటున్నాడు. చెప్పండి, పర్చేస్ రిటర్న్స్ ఎంట్రీ చెప్పండి అమ్మా. Debtor account debit to purchase returns account. డెటా రేట్ కాదమ్మా, పర్చేస్ రిటర్న్స్. పర్చేస్ ఎంట్రీ ఏంటి? ఏం రాసి చూడు ఇక్కడ. Purchase account debit to creditor account. మరి పర్చేస్ రిటర్న్స్ అన్నప్పుడు క్రెడిటర్ క్యాన్సిల్ అవుతాడు, కానీ డెటర్ ఎందుకు వస్తాడు? క్రెడిటర్ క్యాన్సిల్ చేయాలి. Yes sir. క్రెడిటర్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ Returns account. పర్చేస్ రిటర్న్స్ అకౌంట్. పర్చేస్ రిటర్న్స్ అకౌంట్. ఈ పర్చేస్ రిటర్న్స్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఉంది కదా, ఇది తగ్గిందంట, అండర్ క్యాస్ట్ అయిందంట, తగ్గిపోయిందంట. తగ్గిపోయింది కాబట్టి క్రెడిట్ సైడ్ ఏం ఓపెన్ అవుతుంది? Suspense account sir. టు సస్పెన్స్ అకౌంట్. ఎంతకు ఓపెన్ అవుతాం సస్పెన్స్ అకౌంట్? 26 rupees sir. ఎంత అయితే తగ్గిందో 26 రూపీస్ కి తగ్గిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ సస్పెన్స్ అకౌంట్ ఉండొచ్చు అక్కడ? No sir. ఉండకూడదు, క్యాన్సిల్ చేయాలి. క్రెడిట్ లో దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలమ్మా? డెబిట్ చేయాలి. సో సస్పెన్స్ అకౌంట్ డెబిట్ 26 టు ఏం పెంచాలి? తగ్గిన పర్చేస్ రిటర్న్స్ పెంచాలంటే టు పర్చేస్ రిటర్న్స్ అకౌంట్ 26. 26 rupees. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? అర్థమైందా? ఉంటుంది. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ప్రాబ్లం లేదు. ఎవరికైనా డౌట్ ఉందా? గాయత్రి అర్థమైందా నీకు? Yes sir. ఓకే, ఇంకెవరికైనా డౌట్ ఉందమ్మా? నెక్స్ట్ చదవమ్మా. నెక్స్ట్. Yes sir. Sold goods to Rajeshwar rupees. So, no sorry sir. Received cash 200 from Shiva Prasad has been entered in his account 2220. ఏమైందమ్మా అక్కడ? అసలు ఏమైంది నాకు తెలుగులో చెప్పు చాలు. శివ ప్రసాద్ దగ్గర నుంచి క్యాష్ రిసీవ్ చేసుకున్నాం సార్. ఓకే, కానీ అతని అకౌంట్ లో 222 రూపీస్ వేయకుండా 2222 రూపీస్ వేసాం సార్. ఓకే, కరెక్ట్. నా నార్మల్ గా కరెక్ట్ ఎంట్రీ చెప్పమ్మా ఒకసారి. క్యాష్ అకౌంట్ డెబిట్ టు శివ ప్రసాద్ అకౌంట్. ఓకే, సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు శివప్రసాద్ అకౌంట్. ఎంతది? 222. 222 అయితే శివప్రసాద్ మాత్రం ఎంత రాశాను? 2220. ఒక 2 ఎక్స్ట్రా రాశాను. ఓకేనా? ఇది నార్మల్ గా రాయాలంటే ఇది ఇలా రాయాలి. ఇది కరెక్ట్ ఎంట్రీ అనుకున్నాం కదా, కరెక్ట్ ఎంట్రీ ఇలా రాయాలి. కానీ రాంగ్ ఎంట్రీ ఏం జరిగిపోయిందంటే క్యాష్ అకౌంట్ డెబిట్ 222. ఓకే, కానీ శివప్రసాద్ కి మాత్రం శివప్రసాద్ అకౌంట్ మాత్రం ఒక 2 ఎక్స్ట్రా రాశాను. ఎంత అంటే అమౌంట్ లో చూస్తే ఎంత అమౌంట్ ఎక్కువ వేస్తాను? 2000 ఎక్కువ వేస్తారు సార్. ఆ 2000 ఎటువైపు చూపిస్తుంది మనకి? డెబిట్ సైడ్ సార్. ఏ పేరుతో చూపిస్తుంది? సస్పెన్స్ అకౌంట్. సస్పెన్స్ అకౌంట్ డెబిట్. ఇప్పుడు రెక్టిఫికేషన్ ఎంట్రీ చేస్తున్నాం అనుకో, సస్పెన్స్ అకౌంట్ ఉండొచ్చా? నో సార్. ఉండకూడదు కాబట్టి క్యాన్సిల్ చేస్తాను అన్నమాట. టు సస్పెన్స్ అకౌంట్ 2000. శివప్రసాద్ ఎక్కువ ఇప్పుడు తగ్గించాలంటే ఏం చేయాలి? ఎక్కువగా ఉంది, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది, క్రెడిట్ ని తగ్గించాలంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి సార్. డెబిట్ చేయాలి. శివప్రసాద్ అకౌంట్ డెబిట్ 2000. ఎనీ డౌట్స్? నెక్స్ట్ వన్.
Sold goods to Rajeshwar rupees 296 in his account posted as 269. మళ్ళీ తప్పు చేసాం. ఓకేనా? కరెక్ట్ ఎంట్రీ రాద్దాం ఫస్ట్. కరెక్ట్ ఎంట్రీ చెప్పమ్మా. Rajeshwar account debit to sales account 200. రాజేశ్వర్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ ఎంత రాయాలి కరెక్ట్ ఎంట్రీలో? 296. 296 కానీ రాంగ్ ఎంట్రీలో ఎంట్రీ కరెక్ట్గా రాసాం. రాజేష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ కరెక్ట్గా రాసామమ్మా. కానీ ఇన్ హిజ్ అకౌంట్ అన్నాడు. అంటే సేల్స్ అకౌంట్ 296 ఓకే. కానీ ఇన్ హిజ్ అకౌంట్ రాజేష్ అకౌంట్ డెబిట్ సైడ్ ఎంత రాసాం? 269, sir. 269 తగ్గిపోయింది. ఈ తగ్గిపోయిన అమౌంట్ కి సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. అవునా? Yes, sir. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ లో ఎంత ఓపెన్ అయింది? 30 డిఫరెన్స్ ఎంత? rupees. 269 కి 296 కి 27, sir. 27 రూపీస్ కి సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయింది. ఓకేనమ్మా? సో రాజేష్ అకౌంట్ ని పెంచాలి, అలాగే సస్పెన్స్ అకౌంట్ ని క్యాన్సిల్ చేయాలి. అంటే ఏం చేయాలి? Suspense account credit చేయాలి, sir. డెబిట్ లో ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయాలి కాబట్టి టు సస్పెన్స్ అకౌంట్ 27. నెక్స్ట్ అమ్మా. రాజేష్ అకౌంట్ ని డెబిట్ లోనే ఉంచాలి, sir. డెబిట్ లోనే ఉంచాలి. ఎందుకంటే డెబిట్ లో తక్కువైంది. తక్కువైంది దాన్ని పెంచాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ డెబిటే చేయాలి. తగ్గించాలంటే ఆపోజిట్ చేయాలి. అంతేనా? Yes, sir. సో రాజేష్ అకౌంట్ డెబిట్ 27. నెక్స్ట్ వన్. Received 350 from Balaji was posted on the debit side of his account. మళ్ళీ కరెక్ట్ ఎంట్రీ ఏంటి చెప్పు. Cash account debit to Balaji account. క్యాష్ అకౌంట్ డెబిట్ టు బాలాజీ అకౌంట్ ఎంత? 350. ఇక బాగానే ఉంది. రాంగ్ ఎంట్రీ ఏం జరిగిందో చూడండి. వాజ్ పోస్టెడ్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ హిజ్ అకౌంట్. అమ్మ బాలాజీని ఏం చేయాలి? Credit చేయాలి, sir. కానీ అక్కడ ఏం చేసాడంట? Debit చేశాడు, sir. అంటే క్యాష్ అకౌంట్ డెబిట్ రాశాడు 350. ఓకే ఫైన్. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ బాలాజీ అకౌంట్ కూడా డెబిటే చేసాడు 350కి. అప్పుడు ఈ 700కి ఏం ఓపెన్ అయిపోద్ది? Suspense account. సస్పెన్స్ అకౌంట్ టు సస్పెన్స్ అకౌంట్ అని చెప్పి 700 ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు రెక్టిఫికేషన్ ఎంట్రీ చేద్దాం. సస్పెన్స్ అకౌంట్ క్రెడిట్ లో ఉండొచ్చమ్మది? Debit చేయాలి, sir. ఉండకూడదు కాబట్టి సస్పెన్స్ అకౌంట్ డెబిట్ 700. నెక్స్ట్ అమ్మా. బాలాజీ అకౌంట్ క్రెడిట్ చేయాలి, sir. బాలాజీ డెబిట్ లో ఉంది. క్యాన్సిల్ చేయడానికి టు బాలాజీ అకౌంట్ 350. మరి సరిపోలేదు? బాలాజీ అకౌంట్ 700 చేయాలి, sir. 350 ప్లస్ 350. ఎందుకు? తప్పు పడిన డెబిట్ ని క్యాన్సిల్ చేయడానికి ఒక 350. అసలు పడాల్సిన క్రెడిటే కాబట్టి ఇంకో 350. టోటల్ గా ఎంతమ్మా? 700. అర్థమైందా? డౌట్ ఉందా? అర్థమైతే డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తాను మళ్ళీ. ఎవరికి డౌట్ లేదు కదా? ఓకే. సో 9, 10, 11, 12 ఇంకా 4 సమ్స్ ఉన్నాయమ్మా. ఆ 4 సమ్స్ ని రేపు డిస్కస్ చేసుకుందాం. 9, 10, 11, 12 రేపు డిస్కస్ చేసుకుందాం. కానీ ఈ రోజు మీరు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. ఓకేనా? కొన్ని సమ్స్ వర్క్ ఇస్తాను, హోంవర్క్ ఇస్తాను నేను. టిక్ పెట్టుకోండి. వాటిని రేపటికి చేసుకుంటండి. మీరు సొంతంగా చేసుకుంటండి. మీరు సొంతంగా చేసుకుని వస్తేనే మీకు వస్తాయి. ఓకేనా? మీరు సొంతంగా చేసుకుంటండి. డౌట్స్ వస్తాయి ఖచ్చితంగా. ఆ డౌట్స్ నేను రేపు క్లాస్ ముందు ఆ డౌట్స్ మీకు హోంవర్క్ ఇచ్చిన దాంట్లో డౌట్స్ మనం చెప్పుకున్నాక అప్పుడు మన వెనక్కి వెళ్ళి 9, 10, 11, 12 సమ్స్ కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? సో 1, 2, 3, 1, 2, 3,
4 5 6 7 1 2 3 4 5 6 7 8 9 సమ్ ఆల్రెడీ మనం చేసామమ్మా. చూడండి ఒకసారి ఇల్లస్ట్రేషన్స్ లో సేమ్ సమ్ చేసినట్టు 9 సమ్. సేల్స్ బుక్ ఓవర్కాస్ట్ బై 300 యదా లేదండి, చేయలేదండి. సో 1 to 9 సమ్స్ చేస్తారా రేపు వచ్చేప్పటికి? వర్క్ Yes, ఏమైనా sir. ఎక్కువ ఉందా లేకపోతే తగ్గించమంటారా? 1 to 9 సమ్స్ చేస్తాను సార్. చేస్తారు కదా. సో 1 to 9 సమ్స్ మీరు చెయ్యండి. డౌట్స్ ఉన్నవి రేపు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? Yes, sir. ఏమైనా ప్రాబ్లమా? వర్క్ ఎక్కువ ఇచ్చానండి. క్లాసులు కూడా లేవు కదా, సాంస్క్రిట్ క్లాస్ కూడా లేదు కదా. సార్ ఇలిస్ట్రేషన్స్ లేకపోతే వెనకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్ ఇలస్ట్రేషన్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఎస్ సార్. ఇలస్ట్రేషన్స్ మళ్ళీ ఎందుకు చేయడం? ఇలస్ట్రేషన్స్ ఆల్రెడీ నేను చెప్పాను కదా. నేను Yes, అంటది ఏంటంటే అసలు ప్రాబ్లమ్స్ మీద సొంతంగా ఎన్ని చేయగలదో చూద్దామని. 1 to 9 ప్రాబ్లమ్స్ చేయండి. ఓకేనా? డౌట్స్ sir. ఉన్నది రేపు చెప్పుకుందాం. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. రేపు మీట్ అవుదాం. Thank you. సార్. Thank you, sir. ఓకే.